ఈ రోజు వీడియోలో నా వెడ్డింగ్ కలెక్షన్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ కూడా నా పెళ్లి కూతురు శారీస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నిక్కీస్ ఫ్యాషన్. నా వెడ్డింగ్ కలెక్షన్ మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను. నా వెడ్డింగ్ లో నేను ఏ అవుట్ఫిట్ వేసుకున్నాను, ఎలాంటి టైప్ ఆఫ్ డిజైన్స్ చేపించుకున్నాను అన్ని కూడా క్లియర్ గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఎండ్ వరకు ఈ వీడియో అయితే వాచ్ చేయండి. ఎవరైనా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ ఫర్ మోర్ కంటెంట్. అందరు అమ్మాయిలకి వెడ్డింగ్ లో ఏం శారీస్ వేసుకోవాలి, బ్లౌజ్ డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ జ్యువెలరీ సెట్ చేసుకోవాలి, ఇదైతే పెద్ద స్ట్రెస్ కదా. అండ్ మనకి ఎంత టైం ఉందా సరే వెడ్డింగ్ లో అయితే మనకు అస్సలు టైం సరిపోదు, షాపింగ్ లో అయితే అస్సలు అంతకన్నా సరిపోదు. సో నేనేం చేశానంటే నా వెడ్డింగ్ లో నేను ఒక 2 months ముందే నేను ఏ శారీ వేసుకోవాలి, ఏ కలర్స్ తీసుకోవాలి అనేది ముందే డిసైడ్ అయ్యాను అనమాట. ఎన్ని శారీస్ పడుతుంది, దాని మీదకి ఎలాంటి జ్యువెలరీ వేసుకోవాలి, ఎలాంటి లుక్ ని నేను క్రియేట్ చేసుకోవాలి పెళ్లి కూతురికి, ఇవన్నీ కూడా నేను ముందే ఒక నోట్స్ లో మొత్తం రాసుకున్నాను. సో దాన్ని బట్టి నేను షాపింగ్ కి వెళ్ళాను, అలాగే షాప్ చేశాను. సో ఈ వీడియోలో నేను ఎక్కడ ఏ సారీ పర్చేస్ చేశానో అన్ని కూడా మీకు చూపిస్తాను. నా వెడ్డింగ్ వచ్చేసి December 15 యాక్చువల్ గా, బట్ 14th నైట్ మాకు ప్రీ రిసెప్షన్ జరిగింది. అది మార్నింగ్ 4 కి ముహూర్తం కాబట్టి సో 15 కింద క్యాలిక్యులేట్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నాకు 5 days ముందే పెళ్లి కూతుర్ని చేయడం రావడం వల్ల మాకు 5 days ఈవెంట్స్ జరిగింది. యాక్చువల్ గా మా ఫ్యామిలీలో అందరం కూడా 5 days వెడ్డింగ్ లానే చేసుకుంటాము. సో నేను 5 days ఎలాంటి అవుట్ఫిట్స్ వేసుకున్నాను, ఎలా నేను డిజైన్ చేసుకున్నాను, ఏమేమి శారీస్ కట్టుకున్నాను, ఏ ఫంక్షన్ కి ఏం శారీ కట్టుకున్నాను అన్ని మీకు క్లియర్ గా చెప్తాను. నేను చెప్పాను కదా నా పెళ్లి వచ్చేసి 5 days అని చెప్పేసి. సో ఫస్ట్ డే అయితే పెళ్లి కూతుర్ని చేశారు, ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి హల్దీ పెట్టుకున్నాము. అండ్ ఆల్సో ఆ రోజు నైట్ కూడా మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్ చేశారు. అండ్ థర్డ్ డే వచ్చేసి మేము మార్నింగ్ వ్రతం పెట్టుకున్నాము మా ఇంట్లో. అండ్ నైట్ వచ్చేసి మాకు సంగీత్ ఈవెంట్ జరిగింది. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మ్యారేజ్ అనమాట, మార్నింగ్ ఊరేగింపు జరిగింది. అండ్ ఆల్సో ఈవినింగ్ మ్యారేజ్ పెట్టుకున్నాం, ప్రీ రిసెప్షన్ అండ్ మ్యారేజ్. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వ్రతం జరిగింది. సో అన్ని అవుట్ఫిట్స్ కూడా నేను క్లియర్ గా చూపిస్తాను. నా పెళ్లి కూతురు శారీస్ చూసేద్దామా. ఇవన్నీ కూడా నా పెళ్లి కూతురు శారీస్. ఇవి ఎక్కడ కొనుక్కున్నాను, ఎలా బ్లౌజ్ డిజైన్స్ చేసుకున్నాను ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. పెళ్లి కూతురు చేసినప్పుడు అయితే నాకు ఎర్లీ మార్నింగ్ పెళ్లి కూతురు చేయడం వచ్చింది. సో అప్పుడైతే మనం పాత హాఫ్ సారీ వేసుకుని కూర్చుంటాం కదా, అలాగే నేను కూడా పాత హాఫ్ సారీ వేసుకుని కూర్చున్నాను. ప్రెసెంట్ అయితే హాఫ్ సారీ నా దగ్గర లేదు. నేనైతే ఆ క్లిప్స్ నేను యాడ్ చేస్తాను. నేను ఏ హాఫ్ సారీ కట్టుకున్నాను అది కూడా నేనే డిజైన్ చేసుకుని, లైక్ బీటెక్ డేస్ లో ఉన్నప్పుడు డిజైన్ చేసుకున్న హాఫ్ సారీ. అది ఒక శారీని తీసుకుని నేనైతే హాఫ్ సారీ కింద కుట్టించుకున్నాను. ఆ వీడియో అయితే నేను యాడ్ చేస్తాను. పెళ్లి కూతురు చేసిన తర్వాత అయితే నేను ఈ టిష్యూ శారీని కట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి సెమీ టిష్యూ శారీ అనమాట. సో బార్డర్ వచ్చేసి మనకి ఇలా బ్లూ వస్తుంది, ఇదంతా కూడా లైట్ లావెండర్. ఇది అయితే కంప్లీట్ పేస్టల్ కలర్ శారీ. ఇది మా అత్తయ్య వాళ్ళు నాకు ఎంగేజ్మెంట్కి పెట్టిన శారీ అనమాట. సో నేను ఈ శారీని నా పెళ్లి కూతురుని చేసిన రోజు కట్టుకున్నాను. మనకి శారీ ఓవరాల్ కూడా మనకి ఇలా వస్తుంది అనమాట. మొత్తం కూడా ఓవరాల్ సేమ్ వర్క్. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ వస్తుంది. అండ్ దీని మీదకి బ్లౌజ్ అయితే నేను ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకున్నాను. సో దీనికైతే నేను సింపుల్గా ఎక్కువ మనం 3/4 హ్యాండ్స్ పెట్టించుకుంటాము, ఎల్బో దాకా హ్యాండ్స్ పెట్టించుకుంటాం కాబట్టి నేను ఇది సింపుల్గా షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుందాం అనుకున్నాను. సో ఇదైతే నేను కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేయించాను మా పిన్ని దగ్గర. సో ఇలా వచ్చింది. ఇదైతే బ్లౌజ్ వర్క్. బ్యాక్ నెక్ మొత్తం కూడా నేను ఈ మోడల్ పెట్టించాను. ఫ్రంట్ నార్మల్ స్క్వేర్ మోడల్లోనే పెట్టించాను. ఫ్రంట్ మాత్రం ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ మాత్రం ఇలా చిన్న అవుట్లైన్ ఇప్పించాను. ఇదైతే ఓవరాల్ డిజైన్. ఇదైతే నా ఫస్ట్ పెళ్లి కూతురు చేసిన వెండి కట్టుకున్న శారీ మీద బ్లౌజ్. సో ఇదైతే కంప్యూటర్ వర్క్ చేయించాను నేను. ఆ రోజు
నైట్ నాకు మెయిన్ పెళ్లి కూతురు ఫంక్షన్ జరిగింది. ఊర్లో అందరిని పిలుచుకుని ఆ రోజైతే ఫంక్షన్ చేసుకున్నాము. ఆ రోజైతే నేను కొంచెం ఎలా అనుకున్నా అంటే గోల్డ్ కలర్ శారీ కట్టుకోవాలనుకున్నా. ఎక్కువ గోల్డ్ కలర్ శారీ వచ్చేసి మనం ఎక్కువ మ్యారేజ్కి కట్టుకుంటారు పెళ్లి మెయిన్ ఫంక్షన్ డే. బట్ నేనైతే నా పెళ్లి కూతురు ఈవెంట్కి గోల్డ్ కలర్ శారీ కట్టుకుందాం అనుకున్నాను. సేమ్ ఎగ్జాక్ట్గా నాకు గోల్డ్ కలర్ శారీ అయితే దొరికింది. అండ్ పైతాని రావాలి అని అనుకున్నాను. సో ఈ గోల్డ్ శారీ అయితే నేను నా మెయిన్ పెళ్లి కూతురు ఫంక్షన్కి కట్టుకున్నాను అనమాట. ఇది వచ్చేసి నేను హైదరాబాద్లో తీసుకున్నా, మిస్సమ్మ, నిజాంపేట్ అనమాట. నిజాంపేట్ బ్రాంచ్లో మిస్సమ్మలో తీసుకున్నాను ఈ శారీ. ఇదైతే కంప్లీట్ గోల్డ్ శారీ. ఇది టిష్యూ అనమాట. సో నైట్ టైం ఫంక్షన్ కాబట్టి అసలు ఫుల్ షైన్ వచ్చింది శారీ మొత్తం కూడా. మనకి శారీ మొత్తం ఇలా పైతాని బార్డర్ వచ్చింది. అండ్ ఇక్కడ మీరు చూసుంటే కూడా అంతా కూడా యానిమల్స్ ప్రింటింగ్ అనమాట. యాక్చువల్గా నా మ్యారేజ్ టైంలో మొత్తం యానిమల్స్ ప్రింట్ చాలా ట్రెండ్, ఇప్పటికి కూడా ట్రెండే, బట్ అప్పుడు చాలా ట్రెండ్ అనమాట. సో మొత్తం ఈ శారీ కూడా మనకి యానిమల్స్ మీరు చూస్తే ఇక్కడ ఆవు వచ్చింది, పికాక్స్ వచ్చాయి, ఇంకా ఇక్కడ డియర్స్ వచ్చాయి. సో ఇలా అనమాట మొత్తం శారీ ఓవరాల్ కూడా యానిమల్స్ ప్రింట్. మధ్య మధ్యలో చిన్న చిన్న బూటీస్ వచ్చాయి. ప్యూర్ గోల్డ్ కలర్ శారీ అండ్ రెడ్ కలర్ పైతాని బార్డర్ శారీ. ఈ శారీ క్లియర్ వీడియో కూడా నేను మీకు కనిపించేలా పెడతాను. అండ్ మనకి చెంగు ఉంటుంది కదా, చెంగు అయితే హైలైట్ ఇచ్చారు. అసలు డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో. మొత్తం కూడా అంతా కూడా శారీ యానిమల్ థీమ్లో వచ్చింది శారీ. నాకు చూడంగానే అయితే ఫుల్ ఇంప్రెస్ అయ్యాను. ఇదే శారీ తీసుకోవాలని ఫిక్స్ అయ్యాను. గోల్డ్ శారీ అయితే ఇదైతే గోల్డ్ శారీనే ఫైనల్ చేసుకున్న పెళ్లి కూతురికి. అండ్ కమింగ్ టు బ్లౌజ్ వచ్చేసి నేను శారీ ఇంత ఎలివేట్ అవ్వాలి కాబట్టి బ్లౌజ్ నేను చాలా సింపుల్కి వెళ్ళిపోయాను. అంటే ఎక్కువ నేను వర్క్ చేయించలేదు, హెవీ వర్క్. సో బ్లౌజ్ అయితే సింపుల్గా ఇది నేను డిజైన్ చేసుకున్నాను అనమాట. ఈ బ్లౌజ్ ఫ్రంట్ ఓపెన్ పెట్టించాను. సేమ్ శారీలో వచ్చిన కలర్సే యూజ్ చేసుకున్నాను. రా సిల్క్ క్లాత్ మీద. హ్యాండ్స్ అయితే నేను ఏదైతే శారీకి బ్లౌజ్కి ఇచ్చారో అదే పైతాని బార్డర్ వేయించా. హ్యాండ్ వచ్చేటప్పటికి మనకి శారీలో చూస్తే మొత్తం యానిమల్స్ వచ్చినాయి కదా, అదే డియర్స్ని అదే ఫ్లవర్ని ఇక్కడ వేయించి ఇలా మగ్గం వర్క్ చేయించుకున్నాను అనమాట. ఇది నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇలా సైడ్ కూడా ఫ్లవర్స్ వచ్చి ఇలా హ్యాండ్ అంతా వస్తుంది. క్లియర్ వీడియో కూడా నేను మీకు పెడతాను. 2 సైడ్ హ్యాండ్ కూడా వేయించుకున్నా. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా ఫిల్లింగ్ అవుట్లైన్ ఇప్పించుకున్నా. అండ్ మొత్తం బ్లౌజ్ మొత్తం కూడా ఓవరాల్ చిన్న చిన్న బుటీస్ ఇప్పించుకున్నాను అన్నమాట ఇలా. సో ఇది కూడా ఫ్రంట్ ఓపెన్ పెట్టించుకుని ఫ్రంట్ నెక్ హైలైట్ చేసుకున్నాను. సో ఫ్రంట్ నెక్ కూడా అప్పుడు ఈ నెక్స్ కొంచెం ట్రెండ్ అని చెప్పేసి ఇది పెట్టించుకున్నాను. సో ఇది చాలా అంటే చాలా ఈ సారీ నా ఫేవరెట్ ఇంకా నా వెడ్డింగ్ అవుట్ఫిట్స్లో అన్నిటిలో. మీకు కరెక్ట్గా నచ్చితే మీరు కూడా వెళ్ళి చూడండి. ఇప్పుడు స్టాక్ ఉందో లేదో నాకు తెలీదు. నా మ్యారేజ్ అయితే 5 months అయింది. అప్పుడైతే ఈ యానిమల్ ప్రింట్ టిష్యూ శారీ చాలా ట్రెండింగ్. సో ఫస్ట్ డే అయితే ఆ 2 sarees నేను వేసుకున్నాను. సెకండ్ డే వచ్చేసి మాకు మార్నింగ్ హల్దీ ఈవెంట్ జరిగింది అండ్ ఈవినింగ్ వచ్చేసి మళ్ళీ పెళ్లి కూతురు ఫంక్షన్ జరిగింది అనమాట. సో హల్దీకి వచ్చేసి అందరూ ఎల్లో తీసుకుంటారు కదా, నాకైతే ఎల్లో అస్సలు తీసుకోవాలని లేదు. కొంచెం సంవాట్ డిఫరెంట్ వెళ్దాం అనుకున్నా. మా హస్బెండ్ నేను సేమ్ విలేజ్ కాబట్టి ఇద్దరం కూడా కపుల్ అవుట్ఫిట్ అయితే తీసుకున్నాము. సో మా థీమ్ వచ్చేసి ఈ బ్లూ కలర్ అనుకున్నాము. ఇది కొంచెం సీ బ్లూ, స్కై బ్లూ కైండ్. ఈ కలర్ అంటే కొంచెం గ్రీనిష్ కూడా అనిపిస్తుంది అండ్ 2 shades ఇస్తుంది అనమాట. ఈ కలర్ అయితే మేము అనుకున్నాం. దీనికోసం అయితే చాలా అంటే చాలా వెతికాము. మదీనా వెళ్ళాము, ఇంకా చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్కి అయితే వెళ్ళాము. ఫైనల్గా అయితే మాకు ఫ్యాబ్రిక్ దొరికింది. సో ఇదనమాట. ఇది కంప్లీట్ ఇండో వెస్ట్రన్ స్టైల్లో డిజైన్ చేయించుకున్న హల్దీకి. ఇది పైన క్రాప్ టాప్ అనమాట. సో ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను మదీనాలో తీసుకున్నాను. దానికి ఇలా నేను బీట్స్ లేస్ వేయించాను అనమాట. అండ్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఇలా తులిప్ హ్యాండ్ పెట్టించుకున్నాను. ఈ హ్యాండ్కి వచ్చేసి కూడా నేను ఇలా బార్డర్ వేయించాను. అండ్ నెక్స్ట్ నెక్ ప్యాటర్న్ వచ్చేసి ఏంటంటే క్రాస్ నెక్ పెట్టించుకుని ఇది మనకి నెక్ బ్యాండ్ అనమాట. నెక్కి ఇలా మన నెక్కి ఇలా పిన్ పెట్టేసుకుంటాము. మీకు ఈ మోడల్ అర్థం అవ్వడం కోసం నేను వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను. సో చూడండి. దాంట్లో బ్యాక్ వచ్చేసి నేను ఇలా జిప్ పెట్టించేసుకున్నాను. సో అన్నీ కూడా నేను ప్యాడెడ్ పెట్టించేసుకున్నాను. సో కొంచెం ఫ్రీగా ఉండటం కోసం ఈ బ్యాక్ వచ్చేసి ఇలా జిప్ వస్తుంది. ఇది టాప్ పార్ట్. అండ్ కింద బాటమ్ వచ్చేసి ఇది నేను కంప్లీట్ సాటిన్, మోడ్రన్ సాటిన్ తీసుకున్నాను. ఇది మొత్తం డ్రేపింగ్ అనమాట. ప్రెసెంట్ అయితే ఐరన్ లేదు, ఏమనుకోవద్దు. సో ఇది బాటమ్ అనమాట. ఇది కూడా మీకు క్లియర్గా వీడియో పెడతాను. ఇక్కడ బాడీ పార్ట్కి ఏది వచ్చిందో అదే వేస్ట్ బ్యాండ్కి కూడా నేను వేయించాను. సో ఇది మోడల్ మనకి
ఇలా వస్తుంది. ఇవంతా కూడా మనకి ఇలా డ్రేప్స్ కింద వస్తుంది అనమాట. ఈ స్కర్ట్ నేను మీకు క్లియర్గా వీడియో పెడతాను అవుట్ఫిట్ని. సో ఇది బాటమ్. అండ్ నాకు ఇది మొత్తం అవుట్ఫిట్ ఎప్పుడు డిజైనింగ్ అయిపోయిన తర్వాత ట్రై చేసినప్పుడు ఏంటంటే కొంచెం బాడీ ఫిట్టింగ్ అనిపించింది. హల్దీ అంటే ఎక్కువ మనం తడుస్తాం కాబట్టి సో నేను మళ్ళీ జార్జెట్ తీసుకుని దానికి ఇలా జాకెట్ కుట్టించుకున్నమాట. ఇది జాకెట్ మనకి. సో ఇలా జాకెట్ వస్తుంది. జాకెట్ మొత్తం కూడా మళ్ళీ నేను ఇలా బీట్స్ లేస్ అనమాట. ఈ లేస్ కూడా నిజంగా చాలా అంటే చాలా తిరిగాను. ఈ అవుట్ఫిట్ కోసం అయితే నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. నేను ఎప్పటి నుంచో గవ్వలు ఉంటాయి కదా, ఆ లేస్ నేను చాలా వెతికాను నాకు ఏదైనా అవుట్ఫిట్కి డిజైన్ చేయించుకోవాలని. బట్ నాకైతే దొరకలేదు. చాలా వెతికాను కానీ స్టాక్ ఎక్కడా లేదు. సో ఫైనల్గా అయితే బీట్స్ లేస్తోనే మొత్తం అవుట్ఫిట్ కంప్లీట్ చేసుకున్నాను. చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను ఈ అవుట్ఫిట్ కోసం అయితే. మా హస్బెండ్ కూడా సేమ్, తనకి కుర్తా అనమాట. అంటే కొంచెం మోడీ కోట్ లాగా డిజైన్ చేశాను. బాటమ్ అండ్ టాప్ మాత్రం ఇది వస్తుంది, ఈ కలర్ వస్తుంది. అండ్ పైన జాకెట్ మాత్రం నాకు ఏదైతే బ్లౌజ్ వచ్చిందో తనకి జాకెట్ వస్తుంది. ఆ పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, కపుల్ అవుట్ఫిట్స్. సో ఇప్పుడు వచ్చేది వెడ్డింగ్ సీజన్ కాబట్టి మీకు కూడా ఈ అవుట్ఫిట్స్ ఏమైనా యూజ్ అవ్వచ్చు ఈ ఐడియాస్. అండ్ దీని మీదకి నేను జ్యువెలరీ వచ్చేసి సేమ్ కలర్ జ్యువెలరీ నేను ఎప్పుడు స్టైల్ చేసుకోను. మనం ఎప్పుడు కూడా కొంచెం కాంట్రాస్ట్ స్టైల్ చేసుకోవాలి. సో నేను ఏవైతే ఇన్స్టాగ్రామ్ నుంచి ఆర్డర్ చేసుకున్నాను ఈ జ్యువెలరీని, నేను కస్టమైజేషన్ చేయించుకున్నాను. సో ఇలా నేను జ్యువెలరీ డిజైన్ చేయించుకున్నాను. అది బ్లూ కాబట్టి కంప్లీట్ కాంట్రాస్ట్ పింక్ కలర్. అండ్ తినెవరు అనుకుంటున్నారా, ఇది నా తోటపిల్ల కూతురు. మార్కెట్కి నాకు ఇద్దరికి ఇదే అనమాట. మా పెద్దక్క కూతురు జనిత్య. సో దీనికి కూడా ఈ జ్యువెలరీ చేపించాను. నాకు హై నెక్ రావడం వల్ల ఈ సెట్ ఇదే దొబ్బేసింది, ఇదే పెట్టుకుంది అనమాట ఈ సెట్ని. సో ఇలా అంతా కూడా పర్ల్స్తో చేపించుకున్నాను. ఇది అన్ని కలర్ కస్టమైజేషన్ ఉంది ఆ పేజ్. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నా పేజ్ లింక్ అయితే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ మీకు షేర్ చేస్తాను. ఇది వచ్చేసి నెక్ పీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పాపిడి బిళ్ళ. సో ఇదైతే పాపిడి బిళ్ళ. యాక్చువల్గా అప్పుడు నాకు హెయిర్ లెంత్ కోసం అని చెప్పి హెయిర్ స్టైలింగ్ కోసం అని కట్ చేశారు యాక్చువల్గా. ఇదైతే పాపిడి బిళ్ళ అనమాట. చాలా బాగా వచ్చింది జ్యువెలరీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి హ్యాండ్కి ఇక్కడ రింగ్ వచ్చి దాని నుంచి మనకి ఇలా బ్రేస్లెట్లా వస్తుంది. ఇవి కూడా మొత్తం పర్ల్స్. సో ఇది 2 హ్యాండ్స్కి చేపించుకున్నాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి మనకి ఇలా వస్తాయి. సో ఇవి ఇయర్ రింగ్స్ మొత్తం పర్ల్స్. ఇదంతా ఒక సెట్ అనమాట. సో దీనికి నాకు ఇద్దరికి చేపించాను ఇయర్ రింగ్స్. సో ఇవి నేను ఎందుకు పర్సనల్గా ఇలా చేయించుకున్నా అంటే ఇప్పుడు హల్దీ మీదకి కాదు, ప్రీవియస్గా కూడా ఇంత బడ్జెట్ పెట్టి నేను ఇది కొనుక్కున్నందుకు వర్త్ అనిపించాలి కాబట్టి ప్రీవియస్ అంటే తర్వాత మనం ఫ్యూచర్లో అవుట్ఫిట్ చేసుకుని ఇలాంటి ఇయర్ రింగ్స్ కానీ ఆర్ ఈ చైన్ కానీ శారీస్ మీద అలా మనం స్టైల్ చేసుకోవచ్చు. సో అందుకే నేను మెయిన్గా ఇలాంటి మల్టీపర్పస్ యూజ్ అయ్యేలాగానే కస్టమైజేషన్ చేయించుకున్నాను. సో ఇదైతే నా హల్దీ జ్యువెలరీ కలెక్షన్. ఇఫ్ యూ లైక్ మా హెల్దీ జ్యువెలరీ ఖచ్చితంగా నేనైతే లింక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ మీకు షేర్ చేస్తాను. నాకైతే కామెంట్ చేయండి. ఇది సెకండ్ డే ఈవినింగ్ పెళ్లి కూతురు ఫంక్షన్ అనమాట. మెహందీ కూడా ఆ రోజు పెట్టించుకున్నాను. సో ఆ రోజు 2 కాస్ట్యూమ్స్ వేసుకున్నాను. ఇది ఫస్ట్ శారీ. ఇది నేను హైదరాబాద్ విఆర్కే సిల్క్స్లో తీసుకున్నా. యాక్చువల్లీ ఇది మక్క శారీ అనమాట. చాలా బాగుంటుంది. బ్లౌజ్కి సింపుల్ వర్క్ చేయించాను. సెకండ్ అవుట్ఫిట్ వచ్చి ఇండో వెస్టర్న్ వేసుకున్నాను. నేను ఇండో వెస్టర్న్ అంటే ఇలా మెహందీ కూడా అప్పుడే పెట్టుకున్నాను అనమాట. మెహందీ అండ్ పెళ్లి కూతురు ఫంక్షన్ ఒక్కరోజే ఆ నైటే పెట్టుకోవడం వల్ల ఇండో వెస్టర్న్ కుట్టించుకున్నాను. ఇది డ్రెస్ అయితే నేను డిజైన్ చేసుకున్నాను. ఇది మొత్తం ఆర్గెన్జా. ఇది కూడా నేను మదీనాలో తీసుకున్నాను. ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి బూట్ కట్ ప్యాంట్ కుట్టించుకున్నాను. సో మనకి ఇదంతా ఫిట్టెడ్ వచ్చేసి ఇక్కడ మనకి చాలా ఫ్లేర్ వస్తుంది అనమాట ప్యాంట్. సో ఈ బూట్ కట్ ప్యాంట్ కుట్టించుకున్నాను. ఈ బూట్ కట్ ప్యాంట్ మీదకి ఇది టాప్ అనమాట. మనకి సేమ్ అదే ఫ్యాబ్రిక్ని యూజ్ చేసి ఇలా టాప్ కుట్టించుకున్నాను. ఇది హ్యాండ్ పైన మనకు ఒక లేయర్ జాకెట్ లా వస్తుంది అనమాట. ఇది ఒక లేయర్ లా వస్తుంది. ఇది వేసుకుంటే కానీ మీకు మోడల్ అర్థం కాదు. నేను పిక్స్ అయితే యాడ్ చేస్తాను చూడండి. సో దీని మీదకి ఇలా బెల్ట్ అనమాట. ఈ బెల్ట్తో స్టైల్ చేస్తాను. ఇది కంప్లీట్ మగ్గం వర్క్ బెల్ట్. కొంచెం కాంట్రాస్ట్లో ఈ కలర్ తీసుకుని ఇది మగ్గం బెల్ట్. ఇది రెడీమేడ్ నాకు దొరికేసింది, వర్క్ చేసింది. ఆ వర్క్ చేసింది నేను తీసేసుకున్నాను. దీన్ని అయితే స్టైల్ చేసుకున్నా. పిక్స్ అయితే యాడ్ చేస్తాను. మీకు కనుక ఇది నచ్చితే కామెంట్ చేయండి. క్లియర్ డీటెయిల్గా ఇంకో వీడియో మీకు ఈ అవుట్ఫిట్ గురించి చేస్తాను. అండ్ ఆల్సో హల్దీ డ్రెస్ కూడా మీకు చాలా నచ్చితే నాకు ఫ్యాబ్రిక్ ఎంత పడింది, అవుట్ఫిట్ స్టిచ్చింగ్ ఎంత పడింది, ఎక్కడ తీసుకున్నాను క్లియర్ డీటెయిల్గా ఇంకొక వీడియో కూడా చేస్తాను. నా బ్లౌజ్ వర్క్స్ కూడా నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు నాకైతే కామెంట్ చేయండి మీకు నచ్చితే కనుక. సో ఇదైతే నా మెహందీ అవుట్ఫిట్.
అండ్ రీసెంట్ గా నేను స్టైలింగ్ సిరీస్ కూడా స్టార్ట్ చేశాను. ఒక వీడియో కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను స్కిన్నీ గర్ల్స్ గురించి, వాళ్ళు ఎలా స్టైల్ చేసుకోవాలి ఏంటి అనేది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ వీడియోస్ కూడా వాచ్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్ లో అయితే ఆ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ప్లీజ్ వాచ్ చేయండి. మొత్తం నేను ఎవ్రీ వీక్ కూడా స్టైలింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ వీడియో వచ్చేసి బాడీ టైప్స్ గురించి చెప్తాను. ఏ బాడీ టైప్ వాళ్ళు ఎలా స్టైల్ చేసుకోవాలనే వీడియో చేస్తాను. సో మీరు మిస్ అవ్వకూడదు అంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు ఎవరైనా ఆ వీడియో వాచ్ చేయకపోతే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. పార్ట్ 2 వీడియో కోసం వెయిట్ చేసే వాళ్ళు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీక్ పార్ట్ 2 వీడియో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. డూ ఫాలో మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ మోర్ అప్డేట్స్. అండ్ థ్యాంక్ యూ గైస్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్.